హాయ్, నేను జావేద్. నా యూట్యూబ్ ఛానల్ పేరు నేను మీ జావేద్ తెలుగు ఇన్సైట్స్. ఈ ఛానల్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఛానల్లో నేను స్పెసిఫిక్గా ఈరోజు నుంచి తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అంతే గ్రాండియర్గా ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 అనేది స్టార్ట్ అయింది. హోస్ట్గా నాగార్జున గారు ఉన్నారు. 15 హోస్ట్మేట్స్ని లోపలికి పంపించారు. ఈ 15 మెంబర్స్లో 9 మెంబర్స్ సెలబ్రిటీస్ అయితే 6 మెంబర్స్ కామనర్స్గా ఉన్నారు. ఈ కామనర్స్ని బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో నుంచి ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేసి హౌస్లోకి పంపించారు. 9 మెంబర్స్ సెలబ్రిటీస్ గురించి చెప్పాలనుకుంటే వీళ్ళు ఫస్ట్గా వీళ్ళల్లో ముందుగా హౌస్లోకి వెళ్ళింది తనుజ. ఈమె టీవీ యాక్ట్రెస్ ముద్దమందారం సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు. సెకండ్ హౌస్మేట్ ఫ్లోరా సైని అలియాస్ ఆశా సైని. ఈమె తెలుగు ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తున్నారు. నువ్వు నాకు నచ్చావు, నరసింహారెడ్డి ఇలాంటి మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇమాన్యుల్ జబర్దస్త్ ద్వారా తెలుగు ఆడియన్స్కి తెలుసు. ఈయన కమెడియన్, కొన్ని టీవీ షోస్లో కూడా చేస్తున్నారు. నెక్స్ట్ హౌస్మేట్ షష్ఠి వర్మ. ఈమె కూడా ఒక రియాలిటీ షో డ్యాన్స్ షో అనే ద్వారా తెలుగు ఆడియన్స్కి తెలుసు. ఈమె ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. కొన్ని సినిమాలు కూడా చేస్తున్నారు. ఫేమస్ సాంగ్స్ని కూడా కొరియోగ్రఫీ చేస్తున్నారు. నెక్స్ట్ హౌస్మేట్ భరణి. ఈయన టీవీ యాక్టర్ అండ్ ఆల్సో ఫిల్మ్ యాక్టర్ కూడా. బాహుబలి 2 ఫిలింలో కూడా ఈయన్ని చూస్తున్నాం. నెక్స్ట్ రీతు చౌదరి కూడా కొన్ని టీవీ షోస్లో చూస్తున్నాం. ఈమె లాస్ట్ ఎక్కువ మా టీవీలో వచ్చే షోస్లో కనపడి ఉన్నారు. ద నెక్స్ట్ కంటెస్టెంట్ ఆర్ హౌస్మేట్ ఈజ్ అర్చన. తెలుగులో ఒక ఫిలింలో నటించారు. బుజ్జిగాడు మూవీలో నటించున్నారు. షీస్ ఫ్రమ్ కర్ణాటక. తనుజ కూడా కర్ణాటక నుంచి అనుకుంటా. నెక్స్ట్ కంటెస్టెంట్ రాము రథాడ్. ఈ రాము రథాడ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫేమస్ అయ్యారు. ఈయన లిరిసిస్ట్ అండ్ సింగర్. ఈయన ఓన్గా లిరిక్స్ చేసి దాన్ని సాంగ్స్ చేసి యూట్యూబ్లో చేస్తూ ఉంటారు. రీసెంట్గా బాగా హైలైట్ అయిన సాంగ్ నేను రాను ముంబైకి రాను అనే సాంగ్ని ద్వారా ఆయన చాలా ఫేమస్ అయ్యారు. అలాగే బిగ్ బాస్కి కూడా సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ సుమన్ ఈజ్ ఓల్డెస్ట్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. ఈయన చాలా తెలుగు ఫిలిమ్స్లో కూడా నటించున్నారు. జయ మూవీ నుంచి ఈయన తెలుసు అందరికీ. జయ మూవీలో అధ్యక్ష అంటూ ఉంటారు. ఆ క్యారెక్టర్ నుంచి ఎక్కువగా కామెడీ రోల్స్లోనే చేశారు. నెక్స్ట్ ఇంతటి వరకు ఈ 9 సెలబ్రిటీస్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఆ 6 కామనర్స్ గురించి చెప్తాను. 6 కామనర్స్లో ఫస్ట్గా హౌస్లోకి వెళ్ళింది పవన్ కళ్యాణ్ అగ్ని పరీక్ష షోలో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో జడ్జెస్ ఈయన్ని నెక్స్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ లెవెల్స్కి పంపించి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ వరకు వచ్చేటట్టు చాలా ప్రయత్నించాడు. ఫైనల్లీ వచ్చాడు. నెక్స్ట్ హౌస్మేట్ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్ అగ్ని పరీక్ష షోలో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. యాక్చువల్గా తన రియాలిటీని మొత్తం చూపించారు. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ అని అండ్ ఆల్సో నిజాన్ని ఎక్కువ నిజమే చెప్తాను, నేను అబద్ధాలు చెప్పను అనే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఇతను నా దృష్టిలో టాప్ 5 వరకు వెళ్ళే పర్ఫార్మర్ కమ్ హౌస్మేట్. కంపల్సరీ వెళ్తారు అని అనుకుంటున్నాను. వెళ్తారు గ్యారంటీ. నెక్స్ట్ హౌస్మేట్ డిమాన్ పవన్. ఆయన కూడా అగ్ని పరీక్ష షో నుంచి ఫిల్టర్ అయ్యి వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ హౌస్మేట్ వచ్చేసి దమ్ము శ్రీజ. తర్వాత ప్రియా అండ్ మర్యాద మనీష్. వీళ్ళతో 6, యాక్చువల్గా 5 అన్నారు. లాస్ట్లో శ్రీముఖి గారు వచ్చి ఇంకొకరిని సెలెక్ట్ చేశారు. నాగార్జున గారిని రిక్వెస్ట్ చేశారు. సో 6 హౌస్మేట్గా మర్యాద మనీష్
హౌస్లోకి ఎంటర్ అయ్యారు. సో ఈసారి డబల్ హౌస్ అంటున్నారు. సో హౌస్లో చూస్తే డబల్ హౌస్ అనేది కనపడింది. డబల్ డోస్ రేపటి నుంచి చూడాలి, అది ఎంతవరకు ఉంటుందో, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి, అండ్ వ్యూవర్షిప్ని ఎలా దక్కించుకుంటుందో చూడాలి. అండ్ ఈసారి డబల్ డోస్ అంటే టాస్క్లో మాత్రం డబల్ డోస్ అనేది కంపల్సరీ ఉంటుంది. బట్ ఈ టాస్క్లో పర్ఫామ్ చేసే హౌస్మేట్స్ ఎలా చేస్తారో చూడాలి. అది రేపటి నుంచి మనం చూడవచ్చు. అండ్ ఆల్సో ఈ ఛానల్ త్వరగా రీచ్ రావాలి, అండ్ ఆల్సో మీ అందరికీ నా నోటిఫికేషన్స్ రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అలాగే వీడియోస్ మాత్రం డైలీ అప్లోడ్ చేస్తాను. సో మీరు బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు వస్తూ ఉంటాయి. సో మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. దట్స్ ఇట్. విల్ కనెక్ట్ టుమారో. బాయ్.